హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను విపిఎన్ అంటే ఏంటి, విపిఎన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, విపిఎన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు విపిఎన్ ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, విపిఎన్ వాడడం సేఫా నాన్ సేఫా అంతా నేను ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో మీరు ఇంటర్నెట్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోని కనుక న్యూ యూజర్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇలాంటి టెక్నాలజీ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్గా ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే మ్యాక్సిమం ఏం చేస్తామంటే మన ఏరియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ని కలుస్తాం. సర్వీస్ ప్రొవైడర్ని కలిసి మనకి ఇంటర్నెట్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటి బయట ఒక మోడెం పెడతారు ఫ్రెండ్స్. ఆ మోడెం పెడతారు. ఆ మోడెం నుంచి ఒక కేబుల్ ద్వారా మన ఇంట్లో ఉన్న రూటర్కి లేదా కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారనమాట. ఈ మోడెం అనేది ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని ఒక వెబ్సైట్ని సెర్చ్ చేసామనుకుంటాం ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ పేరు ఏంటి, www.facebook.com అని సెర్చ్ చేసామనుకుంటాం ఫ్రెండ్స్. ఆ సెర్చ్ చేసిన తర్వాత అది మన ఫస్ట్ మన వైఫై రౌటర్ ఉంటే వైఫై రౌటర్కి వెళ్తుంది. ఆ వైఫై రౌటర్ నుంచి మోడెంకి వెళ్తుంది. ఆ మోడెం నుంచి ఒక సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్లో ఒక సెర్చ్ చేస్తుంది అనమాట. మనం ఏం టైప్ చేసామో అది ఒక సెర్చ్ చేసుకొని మళ్ళీ రివర్స్లోంచి మోడెం నుంచి రూటర్కి అండ్ మళ్ళీ పీసీకి వస్తుంది. మన డిస్ప్లే చూపిస్తుంది ఫ్రెండ్. ఆ సైట్ని మనం యాక్సెస్ చేస్తున్నాం అనమాట. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇలా యాక్సెస్ చేసిన సైట్ని ఇంత పెద్ద ప్రాసెస్లో మీకు వెళ్తుందన్నమాట. అదే మీది బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అయితే మీ ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది. సెకండ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన కంప్యూటర్ని సెర్చ్ చేసినట్లనే ఎవరన్నా ట్రేస్ చేస్తున్నారా, ట్రేస్ చెయ్యట్లేదా, అసలు మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నాం అనేది, ఇప్పుడు ఎట్ ద టైం ఏ ప్లేస్లో ఎక్కడ ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది ఎవరన్నా చూడాలనుకుంటే ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్ అనేది వాళ్ళకి చూపించేస్తారనమాట. పోలీసులు అయితే పోలీసులు, గవర్నమెంట్కి చూపించాల్సిన అవసరం ఉందా, వాళ్ళకు ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు అడిగితే కన్ఫామ్గా చూపించాల్సిందే, హక్కు కూడా వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి ఇది ఎన్క్రిప్టెడ్ అయ్యి ఉండదన్నమాట. ఎన్క్రిప్టెడ్ అంటే లాక్, మనం చేసిన సర్చెస్, టైపింగ్ హిస్టరీ ఇదంతా మనం సేఫ్గానే ఉంటుంది అనుకుంటాం, కానీ సేఫ్గా ఉండదు. అదే మనం ఒక విపిఎన్ని వాడితే కనుక, ఇప్పుడు విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే వర్చువల్ అంటే దగ్గరగా, ప్రైవేట్ అంటే సెక్యూర్డ్ అండ్ ప్రైవసీ అనమాట. ప్రైవేట్ నెట్వర్క్ని మనం వాడగలం విపిఎన్ ద్వారా. ఇప్పుడు విపిఎన్ అంటే అసలు ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విపిఎన్ని మన సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేసుకున్నాం తర్వాత, ఇప్పుడు మనం ఒక సైట్ గురించి మాట్లాడుకుంటాం. మన ఇండియాలో ఒక సైట్ బ్లాక్ చేశారనుకుంటాం ఫ్రెండ్స్. ఆ సైట్ బ్లాక్ చేసిన దాన్ని మనం ఇండియాలో ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేం, ఎందుకంటే అది బ్యాన్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఇదే సైట్ని యూఎస్ఏలో బ్యాన్ చేయలేదు. ఇప్పుడు ఈ విపిఎన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ యూఎస్ఏ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ నుంచి మనం ఇంటర్నెట్ యాక్సెస్ని తెచ్చుకుంటాం అనమాట. నేను ముందు మీకు చెప్పినట్టు ఇక్కడ మన ఇంటర్నెట్ వైఫై రూటర్ మోడెం అని కలుస్తుంది చూసారా. ఈ మోడెము ఆ సర్వీస్ ప్రొవైడర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. ఈ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు ఒక సర్వర్కి కనెక్ట్ అవుతారు. ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి మనకి నెట్ వస్తుంది. ఇప్పుడు ఈ విపిఎన్ అంటూ ఏం చేస్తుందంటే ఆ ఐపీ అడ్రస్ని చేంజ్ చేస్తుంది. ఐపీ అడ్రస్ని చేంజ్ చేసి మనం యూఎస్ఏలో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. యూఎస్ఏలో ఉన్న ఐపీ అడ్రస్ని మనకి చూపిస్తుంది. దాని ద్వారా మనం బ్యాన్ చేసిన వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకోగలం, ఇండియాలో యాక్సెస్ చేసుకోగలం. మనం ఇండియాలో యాక్సెస్ చేసుకోవడం కాకుండా దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం ఏమేమి సెర్చ్ చేసాం, మన హిస్టరీ, మన టైపింగ్ అంతా సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. మన మొబైల్ని కానీ మన కంప్యూటర్ని కానీ ఎవరు ట్రేస్ చేయలేరు, ఎక్కడున్నాం అనేది ఎవరు చెప్పలేరు, చూడలేరు కూడా.
అదనమాట. విపిఎన్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే సెక్యూర్డ్ అంటే ఎన్క్రిప్టెడ్ అనమాట. ఎన్క్రిప్టెడ్ అంటే మనల్ని ఎవరు ట్రేస్ చేయలేరు. చెప్పాను కదా, మనం ఎక్కడ ఉన్నాం, మన లొకేషన్, మన డివైస్ పేరేంటి, ఏ టైంలో ఎక్కడ వాడుతున్నారు అనేది ఎవరికీ తెలియదు. అదంతా లాక్ అయ్యి సెక్యూర్డ్గా ఉంటుంది. సెకండ్ విషయం వచ్చేసి ఏంటంటే బ్యాన్ అయిన వెబ్సైట్ని మనం ఇండియాలో ఓపెన్ చేసుకోగలం, యాక్సెస్ చేసుకోగలం. ఇంకోటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఒకవేళ ఇండియన్ సైటే ఓపెన్ చేస్తున్నాం అనుకున్నాం. ఇండియన్ సైట్ని ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు VPN కనెక్ట్ చేసి ఉంది. ఈ VPN కనెక్ట్ చేసి ఉంది కదా, ఈ VPN అనేది నేను చెప్పినట్టు మళ్ళా సెర్చ్ చేసింది మన IP అడ్రస్కి వెళ్తే ఇండియన్ సైట్ అనేది స్పీడ్గా ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఈ VPN ద్వారా ఫారెన్ కంట్రీకి వెళ్ళాం. ఈ ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం సెర్చ్ చేసింది ఫారెన్ కంట్రీకి వెళ్ళి ఆ ఫారెన్ కంట్రీ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఆ సైట్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. ఈ టైం వల్ల మన ఇంటర్నెట్ అనేది కొంచెం స్లో అవుతుంది, ప్లస్ స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ప్రాసెస్ ఉండడం వల్ల మనకి స్లోగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సర్వర్ అనేది అది కొంచెం స్లోగా ఉంటుంది. VPN అనేది ఫారిన్ కంట్రీ నుంచి కాబట్టి అది పెద్ద మనకి MB ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఎవరనమాట. GBs బ్రాండ్ విడ్త్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి నెట్ కూడా స్లోగా అనిపిస్తుంది. ఇంకోటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ థింగ్ అనమాట, ఇది బ్లాక్ మార్కెట్ అండ్ డార్క్ వెబ్స్ ఇలాంటి హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ VPNస్ని వాడతారనమాట. ఈ VPNస్ని వాడడం వల్ల వాళ్ళు ఎక్కడున్నారనేది సేఫ్గా ఉంచుకుంటారు. కొన్ని చేయకూడని అన్ని మార్కెటింగ్ అంతా చేస్తారు ఫ్రెండ్స్. ఈ VPN వల్ల మనం వాళ్ళని అసలు పట్టుకోలేం. VPN వాడడం వల్ల ఈ VPN వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇంకా మరీ హై డిమాండ్ అవుతే వాళ్ళు కూడా ఇది ఓపెన్ చేసి చూపిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఎలా వాడాలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది మొబైల్లో వాడాలంటే బెటర్ నెట్ అనే VPN చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది సిస్టమ్కి కూడా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోగలరు. మొబైల్లో వచ్చేపటికి ఇంకోటి ఎక్స్ప్రెస్ VPN, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇది జస్ట్ ఈ బెటర్ నెట్ VPN అనేది ఓపెన్ చేయగానే మీకు కనెక్ట్ అని కనిపిస్తుంది. కనెక్ట్ చేసుకోగానే మీరు ఏ కంట్రీ సర్వర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంట్రీ సర్వర్కి సెలెక్ట్ అవుతుంది. దానికి కనెక్ట్ అయ్యి మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ VPN మహా అయితే మనం ఏం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, బ్యాన్ అయిన సైట్స్ని ఓపెన్ చేస్తాం. ఇండియాలో ఓపెన్ అవని రిలీజ్ అవని యాప్స్ని అలాంటివి డౌన్లోడ్ చేసుకుంటాం. ఇలాంటివి తప్పించి ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ విషయం తెలిసినట్టయితే ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.